నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. సెప్టెంబర్ 25, 26 తేదీలలో నిర్వహించే వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ జాతరకు నేటి రాత్రి దేవాదాయ శాఖ మరియు జాతర కార్యనిర్వాహకులు తొలి చాటింపు వెయ్యనున్నారు. ఈ నేపథ్యంలో ఆచార సాంప్రదాయాల ప్రకారం జాతరను ప్రారంభించడానికి అనుమతులు పంపుతూ నేటి బుధవారం ఉదయం వెంకటగిరి సంస్థానం ఒడ్డు చావిడి వద్ద వెంకటగిరి రాజా కుటుంబీకులు సాయికృష్ణ యాచంద్ర, సర్విజ్ఞ కుమార యాచంద్రలు రెడ్డి పెత్తందారులకు తాంబూలాన్ని అందజేశారు. అనంతరం అక్కడే ఉన్న పని బాపనోళ్లకు తాంబూలాన్ని అందజేసి జాతరకు సంబంధించిన పనులను నేటి నుంచి ప్రారంభించాలని అనుమతులు ఇచ్చారు. దీంతో ఈ రోజు రాత్రి పట్టణ కాంపాలంలోని పోలేరమ్మ గుడి వద్ద పని బాపనోళ్లు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి ఆ పక్కనే ఉన్న కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకొని పూజలు నిర్వహించి ఆలయం ముందు నుంచి ఈ నెల 25, 26 తేదీలలో జరగనున్న పోలేరమ్మ జాతరకు తొలి చాటింపు వేస్తున్నామని తప్పెట్లు కొడుతూ చాటింపు వేయవాత 18వ తేదీ రెండో చాటింపు, 25వ తేదీ మూడవ చాటింపుతో జాతర మొదలై 26 రాత్రి నిమజ్జన కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయాల మేరకు బుధవారం ఉదయం నుంచి వెంకటగిరిలో జాతర పూర్తయ్యే వరకు శుభకార్యాలకు సెలవు ప్రకటిస్తారు. బొడ్డు చావిడి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో దేవాదాయ మరియు పోలీస్ శాఖ అధికారులు మరియు జాతర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. నువ్వు కూడా పోరారా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా ఈరోజే మొట్టమొదటిసారిగా మనం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆచారం ప్రకారం ఈరోజు ఇక్కడికి రావటం, చాటింపు వేస్తామని అధికారులు తెలియజేయటం, నిర్వాహకులు మాకు తెలియజేయటం, దానికి మేము సరేనని చెప్పటం, మేము కూడా మా వంతు సహకారం అందిస్తామని తెలియజేయటం జరిగింది. అమ్మవారి కృపతో, వారి కరుణా కటాక్ష వీక్షణాలతో ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతర జరగాలని, అందరూ కూడా సుఖశాంతులతో, శాంతి భద్రతలతో సుభిక్షంగా శోభిల్లాలని, అమ్మవారు ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. అందుకే చెప్పినట్టు ఇందాక, ఇది అనుమతి కాదు, ఇది అమ్మవారికి మా అభినుతి అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, అమ్మవారికి ముఖ్యంగా భక్తి ప్రపత్తులతో సంప్రదాయాన్ని పాటిస్తూ మనం నిర్వహించాలని స్థానిక శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి నేతృత్వంలో ఈ జాతరని విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తూ, అధికారిక వర్గానికి కూడా నా శుభాకాంక్షలు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చేయటానికి ఈవో గారికి చేసే అభ్యర్థన, అంతేగాని అనుమతి కాదు, ఇది అమ్మవారికి అభినుతి. బాబు నువ్వు ఎందుకు వస్తావా? నమస్కారం. మళ్ళీ అయిన తర్వాత
పోతే తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్లో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ నెల 25, 26 తారీఖుల్లో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగిన కారణంగా నిన్న తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. వివిధ శాఖ అధికారులతో కలెక్టర్ గారు సమీక్ష చేయడం జరిగింది. ఈ జాతర వైభవంగా చేసే విధంగా అదేవిధంగా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జాతరలో వచ్చే భక్తులందరికీ అన్ని వసతులు కల్పించవలసిందిగా కోరడం జరిగింది. భక్తులందరూ శ్రీ పోలేరమ్మ జాతరకు ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందవలసింది కోరుతున్నాము. ఈరోజు రాత్రి 10 గంటలకి తొలి చాటింపు కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా భక్తులు ఇచ్చేసి ధరించవలసిందిగా కోరుతున్నాము.